హలో అండి, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత 3 గుడ్లను తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎంత మిక్స్ చేసుకుంటే ఎగ్ అంత ఫ్లఫీగా వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి మెల్లగా కలపండి. ఎక్కువగా కలపడం వల్ల ఎగ్ అనేది చినిగిపోయి ఎగ్ పీసెస్ మంచిగా కనబడవు. ఇలా స్లోగా కలుపుతూ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పై పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కరివేపాకు వేసుకొని మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందాక వేపుకున్న ఎగ్ వేసుకొని మెల్లగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మెల్లగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ముందుగానే అన్నం చల్లార్చి పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అన్నం చల్లారబెట్టి పొడిగా చేసుకోండి. అప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది పొడిగా వస్తుంది. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ యాడ్ చేసుకున్నాక కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. హై ఫ్లేమ్లోనే 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా 5 మినిట్స్ పాటు అన్ని మసాలాలు కలుసుకునేలా హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే కారం పచ్చివాసన పోతుంది. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, చూసారుగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా రెడీ చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.